బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. గులాబీ పార్టీలో దళితుల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని రాజయ్య ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు పార్టీకి రాజయ్య రాజీనామా చేయడానికి కారణాలేంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నేత ప్రభావం పడనుందా? Was this inside story? తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టేషన్ ఖాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈ నేత కాంగ్రెస్ లో చేరే ప్లాన్ లో ఉన్నారు. రాజీనామా తర్వాత కారు పార్టీ వ్యవహారాలపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ లో దళితులను అణగదొక్కే కుట్ర జరుగుతోందని ఆరోపించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గులాబీ పార్టీలో గౌరవం లేదని 6 నెలలుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం బీఆర్ఎస్ లో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోందని కొందరు విశ్లేషిస్తున్నారు. రాజయ్య రాజీనామాతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆది నుంచి ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి పట్టుండేది. కానీ గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి బలహీనపడింది. ఎలక్షన్స్ లో ఆ ప్రభావం పడింది. ఇప్పుడు రాజయ్య రాజీనామాతో మరింత వీక్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా రాజయ్య బాటలోనే నడిచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నేతకు టికెట్ దక్కలేదు. అయినా పార్టీకి వీర విధేయుడిగా ఉన్నానని చెబుతున్నారు. కానీ గులాబీ పార్టీ అధిష్టానం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు. పార్లమెంటు ఎలక్షన్స్ లో పోటీకి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపారట. కానీ టికెట్ కేటాయించేందుకు సుముఖంగా లేకపోవడంతో రాజీనామా చేశారనే టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీ నాయకత్వంతో రాజయ్యకు విభేదాలు తలెత్తాయి. స్టేషన్ ఖాన్పూర్ టికెట్ ను మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేటాయించడంతో రాజయ్య అలిగారు. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఇద్దరి మధ్య బీఆర్ఎస్ అధినాయకత్వం సయోధ్య కుదిర్చింది. రాజయ్యను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పదవి పోయింది. లోక్సభ టికెట్ ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో గులాబీ పార్టీలో కొనసాగితే లాభం లేదనుకుని గుడ్ బై చెప్పిన ఈ నేత ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాజయ్య రాజీనామా కారు పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. 1997లో కాంగ్రెస్ లో చేరిన ఈ నేత 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. 2012 బైపోల్ తో పాటు 2014, 2018 ఎన్నికల్లో నెగ్గారు. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లో కొంతకాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొన్ని ఆరోపణలతో ఆ పదవి పోయింది. రెండోసారి గెలిచినా ఈ నేతను కేసీఆర్ తన కేబినెట్ లోకి తీసుకోలేదు. 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. గులాబీ పార్టీ నాయకత్వంపై అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఈ నేత ఇప్పుడు గుడ్ బై చెప్పడంతో పార్లమెంటు ఎన్నికల్లో కొంతవరకు ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.